ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలో పలుచోట్ల గంజాయి మొక్కలను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. కెరిమెరి మండలం నారాయణగూడలో ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాలతో తనిఖీలు నిర్వహించారు. నారాయణగూడలో 50 గంజాయి మొక్కలను, గుమ్నూరులో 30 గంజాయి మొక్కలను గుర్తించి కేసు నమోదు చేశామని ఏఎస్పీ చిత్తరంజన్ తెలిపారు. గంజాయి సాగు చేయటం, విక్రయించటం చట్టరీత్యా నేరమని అన్నారు ఏఎస్పీ చిత్తరంజన్. ఎవరైనా గంజాయి సాగు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొంతమంది ఈజీ మనీకి అలవాటు పడి పంట చేనులలో పత్తి, కంది పంట పొలాల మధ్యన గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించామని ఏఎస్పీ తెలిపారు. ఎవరైనా గంజాయి సాగు చేసినా, విక్రయించినా పోలీసులకు సమాచారం ఇస్తే రివార్డు ఇస్తామని ఏఎస్పీ చిత్తరంజన్ వెల్లడించారు. ఈరోజు నారాయణగూడ విలేజ్, అంతాపూర్ జీపీ, కెరిమెరి మండల్, ఆసిఫాబాద్ జిల్లాలో అరౌండ్ 50 ప్లాంట్స్ గాంజాయి మొక్కలు దొరికాయి. సో ఫ్రమ్ పాస్ట్ 3 months 4 months నుంచి 3 to 4 months నుంచి మేము డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాము. అలాగే ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఈ గాంజాయి పెంచడం కానీ, దాన్ని అమ్మడం కానీ, దాన్ని ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎవరన్నా చేసే వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ ఇస్తే రివార్డ్ ఇస్తామని కూడా చెప్పాము. అదే ఇన్ఫర్మేషన్ ప్రాసెస్లో, అదే అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మాకు ఈ పర్టికులర్ పొలంలో మాకు గాంజాయి మొక్కలు ఉన్నాయని తెలిసింది. బట్ ద డైవర్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఏరియా అండ్ టోపోగ్రఫీ కూడా చాలా డిఫికల్ట్ టెరైన్ ఇది. సో ఇది మొత్తం గుట్ట ప్రాంతం అనమాట. సో ఎక్కడుందో అని మాకు స్పెసిఫిక్గా మాకు తెలీదు. బట్ మేము గత 3-4 ఆపరేషన్స్ కూడా దీనికి ముందు చేశాము. వి యూస్ డ్రోన్స్. ఇప్పుడు మీరు చూసినట్టయితే డ్రోన్స్ని కూడా యూజ్ చేస్తున్నాము. సో డ్రోన్స్ని యూజ్ చేసి ఆ ఫుటేజ్ మేము తీసుకొని ఆ ఫొటోస్ని జూమ్ చేసి వీఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు గంజాయి చెట్లని సపరేట్గా పెంచకుండా కాటన్ కల్టివేషన్లో కలిపి పెంచేస్తున్నారు. అలా పెంచడం వల్ల ఏంటంటే దూరం నుంచి మేము ఆ సర్చ్ పార్టీస్ని పంపించినా కూడా మాకు కనబడడం లేదు. అండ్ ఇంకొకటి ఏముంటుందంటే, ఒకవేళ మా సర్చ్ పార్టీస్ని పంపిస్తే కాటన్ కల్టివేషన్ కూడా పాడవుతుంది అన్న ఆ ఇష్యూ కూడా ఉంటుంది. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ డ్రోన్స్.